యువత అంటేనే ఉరకలేసే ఉత్సాహం. ఆ ఉత్సాహాన్ని సన్మార్గంలో మళ్లిస్తే అసాధ్యాలనే సుసాధ్యం చేస్తారు. కొత్త దారుల్లో వెళ్లేవారు నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తారు. కొంగొత్త లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తారు. అలాంటి కోవకు చెందిన యువతే హైదరాబాద్కు చెందిన బంధవి. బైక్ రైడర్గా ఎదగాలని కలలు కన్న బంధవి తన కలను నిజం చేసుకునేందుకు ఢిల్లీ నుంచి లదాఖ్కు బైక్ యాత్ర చేపట్టింది. నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుతూ కఠినమైన దారుల్లో 20 రోజులు సాగే బైక్ యాత్ర ప్రారంభించింది. అందమైన హిమాలయాలు, వంపులు తిరిగి ఉండే ఘాట్ రోడ్లు, ప్రమాదకరమైన లోయ ప్రాంతాలు, శరీరం గడ్డకట్టుకుపోయేంత చలి. ఇది లద్దాఖ్ దారుల పరిస్థితి. ఈ రహదారుల్లో సాహసయాత్రలు చెయ్యాలనేది ఎంతో మంది బైక్ రైడర్లకు ఒక పెద్ద డ్రీమ్. ఆ కల సాకారం చేసుకోవడానికి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది హైదరాబాద్ ముషీరాబాద్ లోని కళాధర్ నగర్ కాలనీకి చెందిన బంధవి. చిన్నప్పటి నుంచి సాహసయాత్రలంటే ఆసక్తి పెంచుకున్న బంధవి ప్రస్తుతం అరోరా డీమ్డ్ యూనివర్సిటీ LLB చదువుతోంది. బైక్ అండ్ టూరింగ్ కంపెనీ మ్యాడోవర్ లద్దాఖ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాహసయాత్రలో 10 మంది రైడర్ల బృందంతో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా లద్దాఖ్కు సాగే ఈ యాత్రను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జెండా ఊపి ప్రారంభించారు. కలలను సాకారం చేసుకోవాలంటే ధైర్యం, పట్టుదల అవసరమని యువతకు చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే తాను ఈ యాత్ర చేపట్టినట్టు బంధవి చెబుతోంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను నా డ్రీమ్ సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి వెళ్తున్నా లదాఖ్కి హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ టు ఢిల్లీ నా ఫ్రెండ్స్తో కలిసి నా రైడింగ్ క్లబ్ టీమ్ బైక్ అండ్ టూరింగ్ అండ్ మ్యాడోవర్ లదాఖ్తో పాటు నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీ నుంచి బైక్స్తో మేము లదాఖ్కి, మనాలికి అంతా 1600 కిలోమీటర్స్ వరకు వెళ్తున్నాం మేము. ఇది ప్రతి ఒక్క రైడర్కి ఇది ఒక బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇండియాలో ఉన్న అది ఒక హైయెస్ట్ స్టేట్. అది మనం పీక్లు వెళ్ళి డ్రైవ్ చేయడం, ఆ రోడ్స్ కానీ అది అంత ఒక ఫీల్, అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. అది హ్యాపీనెస్. అది మన సోల్ మనతోని ఉండి ఆ మూమెంట్లో మనతోని టైం స్పెండ్ చేస్తాము. నేను చెప్పేది ఏంటంటే మీరు ముందు అడుగేయాల. మనం ఎంత కాన్ఫిడెంట్గా డేర్గా ఉంటే మనం అంతా మన డ్రీమ్స్ని సక్సెస్ఫుల్ చేసుకుంటాము. ఆడపిల్లలకు తగిన ప్రోత్సాహాన్ని ఇస్తే ఆకాశాన్ని అందుకుంటారన్న భావంతో తనకు ఇష్టమైన రంగంలో తమ కుమార్తెకు మద్దతు ఇస్తున్నట్టు బంధవి తల్లిదండ్రులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి లద్దాఖ్కు బైక్ రైడ్ ను బంధవి విజయవంతంగా ముగించుకుని రావాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. మన ప్రధానమంత్రి ఏం చెప్తున్నారంటే గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ ఇంకా ఎంపవర్ కావాలని వారి ఆశయం, వారి ఆకాంక్ష మేరకు ఇలాంటి స్టూడెంట్స్ గర్ల్స్ కూడా ఇలా వెళ్ళడం చాలా సంతోషకరం. ఇంకా ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం భయపడతా ఉంటారు, ఎందుకంటే ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో ఏంటో అని. కానీ మనం ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ కూడా, సో వాళ్ళని కూడా మనం పిల్లలని ఇంకా కూడా వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎండివర్స్కి కానీ రీచ్ చేయడానికి మనం స్ఫూర్తిగా ఉంటాం. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా 2 కూతుర్ని కోరి తెచ్చుకున్నాను, కానీ 2 కొడుకుల్లానే పెంచాను, ముందుకు తీసుకెళ్తాను. మిగతా వాళ్ళు 2 ఆడపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు చాలా బాధపడతారు. అది బాధపడద్దు. మనము మన స్పిరిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? క్రమశిక్షణ. ఫస్ట్ పేరెంట్స్ మాట నిలబెట్టాలి. అలా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటే మన పిల్లల్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. లద్దాఖ్ ఎందుకంటే ఆమె డ్రీమ్ ఉంది ఒకటి, ఆమె రైడర్. ఆమెకి ఏం కాయిస్తుందంటే నేను ఇంత దూరం లద్దాఖ్ అంటే మామూలు మాట కాదు, మన ఇండియాలోనే హయ్యెస్ట్ అంటే మీది అంతా మీది అది ఓం ఆమె కాయేస్తుంది. కాయేస్తూ వాళ్ళ టీంని తయారు చేసుకుంది. టీం అందరు కలిసి ఒక స్పాన్సర్స్ వాళ్ళ స్పాన్సర్స్ వచ్చి వాళ్ళ తరఫు నుంచి పోతున్నందుకు మా ముషిరాబాద్ డివిజన్ నుంచి పోతుంది కాబట్టి మాకు అందరికి హ్యాపీ. ఇదే విషయంలో అందరూ కూడా పిల్లలకు వాళ్ళ ఆడపిల్లలు నన్ను బాధపడదు. ఆడపిల్లలకి ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో అది స్పోర్ట్స్లో కానీ దేనిలో కానీ వాళ్ళకి ఏముందో అది అంతా నేర్పియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఆల్ ది బెస్ట్ బాంధు, మంచిగా సక్సెస్ఫుల్గా పోయి రావాలని కోరుతున్నా. ఎంతటి సవాళ్లు ఎదురైనా లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ యాత్ర ద్వారా ఇవ్వాలనుకుంటోంది బంధవి.